ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం. ఏ విద్యార్థి అయితే చదువులో ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకొని చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించి విజయం సాధించాలనుకుంటాడో, అలాగే ఏ వ్యక్తి అయితే తన కుటుంబంలో సమాజంలో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటారో అటువంటి ప్రతి ఒక్కరూ కూడాను చదువుకోవలసినటువంటి గ్రంథం హితోపదేశ. సంస్కృత భాషలో నారాయణ పండితుడు రచించినటువంటి హితోపదేశ. హితోపదేశ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. హితము అంటే మంచి, ఉపదేశ అంటే తెలియజేయడం, మంచిని తెలియజేసేటువంటి గ్రంథం. ఇందులో ఉండేటువంటి కొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఏం చెప్తున్నారంటే, మనిషి తన జీవితంలో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఒకరి మీద ఆధారపడకుండా జీవించాలంటే ఏం కావాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 వస్తువులు అవసరం. ఆ వస్తువులు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళే ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతులు, భాగ్యవంతులు, అదృష్టవంతులు. వారు దేన్నైనా సాధించగలరు, శాసించగలరు. ఆ వస్తువులు పేర్లే: 1 చదువు, 2 డబ్బు. ఈ చదువుని, ఈ డబ్బుని ఏ విధంగా సంపాదించాలి? ఒక శ్లోకం ఉంది, అదేంటంటే అజరామరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయేత్. అంటే ముసలితనం లేనివాడి వలె, మరణం లేనటువంటి వాడి వలె చదువుని, డబ్బుని సంపాదించుకోవాలి. దీని యొక్క వివరణ తెలుసుకుందాం. జ్ఞానాన్ని సంపాదించాలి ఎలా అంటే, ఇక్కడ చెప్తున్నారు, ప్రాజ్ఞ అంటే అత్యంత తెలివైనటువంటి వాడు, పండితుడు, మేధావి అయినటువంటి వ్యక్తి చదువుని ఏ విధంగా నేర్చుకుంటాడంటే అజరామరవత్, ముసలితనం లేనివాడిలాగానే ఎందుకన్నారంటే, ముసలితనంలో వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యలు ఒకసారి తెలుసుకుందాం. కంటి చూపు మందగిస్తుంది, శరీర అవయవాల యొక్క సామర్థ్యం తగ్గుతుంది, శరీరం ఎప్పుడు కూడా విశ్రాంతిని కోరుకుంటుంది, ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే శరీరం బద్ధకిస్తుంది, ఏదైనా పని చేయడానికి శరీరం అంతగా సహకరించదు. కాబట్టి ఈ లక్షణాలు లేకుండా చదువుని ఏ విధంగా నేర్చుకోవాలంటే, ప్రతి క్షణం, ప్రతి నిమిషం సోమరితనాన్ని విడిచిపెట్టి, బద్ధకాన్ని విడిచిపెట్టి, చెడు వ్యసనాలను విడిచిపెట్టి, చెడు మార్గాలను విడిచిపెట్టి, సమయాన్ని దుర్వినియోగం చేయడం, సమయాన్ని వేస్ట్ చేసుకోవడం అనేటువంటి ఈ లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి ప్రతి క్షణం జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే జీవితాంతం హాయిగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అది ఏ విధంగా అంటే, మన శాస్త్రాల్లోనే పంచవింశతి పర్యంతం బ్రహ్మచర్యం సమాచరేత్. 25 సంవత్సరాల వరకు ఎవరైతే కష్టపడి బాగా చదువుకుంటారో, ఉద్యోగం సంపాదించి వాళ్ళు 80 సంవత్సరాల వరకు కూడాను సుఖంగా జీవించగలుగుతారు. కాబట్టి చిన్న వయసు వారైనా, పెద్ద వయసు వారైనా, ఎవరైనా సరే నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. రెండవది, మరణం లేనటువంటి వాడు అని చెప్పారు. అది ఎలా అంటే, ఎందరో మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు ఎంతోమంది ఎన్నో ఆవిష్కరణలు చేశారు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ వాళ్ళు శరీరాన్ని త్యాగం చేశారు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఆవిష్కరణలు ఇప్పటికీ కూడా మన మనస్సుల్లో ఇంకా జీవించే ఉన్నాయి. మనం చదువుకునే చదువు ఏ విధంగా ఉండాలంటే, శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అది నలుగురికి ఉపయోగపడే విధంగా, తన గురించి నలుగురు చెప్పుకునే విధంగా, మంచిగా చెప్పుకునే విధంగా ఉండేటువంటి చదువునే మనం చదువుకోవాలి. రెండవది, డబ్బుని సంపాదించాలి. ప్రస్తుత కాలంలో కానీ ఎప్పుడైనా సరేనే ప్రతి క్షణం జీవించడానికి మనకు అవసరమైనటువంటి వస్తువు డబ్బు. మనం 3 పూట్ల 5,000 నోట్లోకి వెళ్ళాలన్నా, మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఒకటి దగ్గర చేయి చాచి అడగకుండా మన జీవితం మనం గడపాలన్నా సరేనే డబ్బు చాలా అవసరం. ప్రతి క్షణం కూడాను మనకి నిత్యము, ప్రతిరోజు అవసరమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది డబ్బు. ఈ ప్రపంచమంతా డబ్బు ద్వారానే నడుస్తుంది, డబ్బుతోనే నడుస్తుంది, డబ్బు వలననే నడుస్తుంది. కాబట్టి మనిషికి అత్యంత అవసరమైనటువంటి వస్తువుల్లో డబ్బు చాలా ముఖ్యమైనది. ఆ డబ్బుని ఏ విధంగా సంపాదించాలంటే, ప్రతి క్షణం కూడాను కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించి, లేదా ఏదో ఒక విద్యను నేర్చుకొని, అది వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, నేర్చుకొని చక్కగా న్యాయమైనటువంటి మార్గంలో డబ్బును సంపాదించి సుఖంగా జీవించాలి. తెలివైనటువంటి వాడు ప్రతి క్షణం కూడాను కష్టపడి సంపాదించి తనకంటూ కొంత డబ్బుని దాచుకొని ఉంటాడు. కుటుంబానికి, తన పిల్లలకి, జీవితానికి అవసరమైనటువంటి డబ్బును సంపాదిస్తాడు. ఎందుకంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉన్నటువంటి వాళ్ళే
ఈ లోకంలో హాయిగా జీవించగలుగుతున్నారు. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్. ఈ ప్రపంచమంతా డబ్బు మీద ఆధారపడి ఉంది. మనం సౌకర్యవంతమైన జీవితం గడపాలన్నా, మనకు నచ్చినట్టుగా మనం జీవించాలన్నా, మనం స్వతంత్రంగా జీవించాలన్నా, మనకు నచ్చిన వస్తువులు మనం కొనుక్కోవాలన్నా ప్రతిదీ కూడాను డబ్బుతోనే ముడిపడి ఉంది. కాబట్టి అటువంటి డబ్బుని మనం బ్రతకడానికి, ధర్మ కార్యాలకి మనం డబ్బుని సంపాదించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో అత్యంత విలువైనటువంటి 2 వస్తువుల గురించి ఈ శ్లోకంలో చెప్పారు. అది కూడాను విలువలతో కూడుకున్నటువంటి విద్య, తనకి నిత్యము సంతోషాన్ని ఇచ్చేటువంటి విద్యను మనం సంపాదించుకోవాలి. రెండవది న్యాయోపార్జిత విత్తేన కుర్యాద్ ఆత్మరక్షణం. న్యాయమైన మార్గంలో సంపాదించినటువంటి డబ్బు ద్వారానే తన జీవితాన్ని గడపాలని మన సంస్కృతిలో చక్కగా వివరించబడి ఉంది. జై హింద్.